90 గంటల పని కామెంట్తో వార్తల్లో నిలిచిన ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదంలో ఉన్నారు. ఆయన మరో వివాదానికి తెరలేపారు. నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సంక్షేమ పథకాల అమలు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వాటి వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు ఎల్ఎన్టీ చైర్మన్. చెన్నైలో జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొన్న సుబ్రహ్మణ్యన్ కార్మికుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడట్లేదన్నారు. స్థానికంగా సంపాదన బాగుండటంతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దీనికి కారణం కావచ్చని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. 90 గంటల పని కామెంట్తో వార్తల్లో నిలిచిన ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదంలో ఉన్నారు. ఆయన మరో వివాదానికి తెరలేపారు. నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సంక్షేమ పథకాల అమలు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వాటి వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు ఎల్ఎన్టీ చైర్మన్. చెన్నైలో జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొన్న సుబ్రహ్మణ్యన్ కార్మికుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడట్లేదన్నారు. స్థానికంగా సంపాదన బాగుండటంతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దీనికి కారణం కావచ్చని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.